కుంభరాశి వారికి నవంబర్ 26, 27, 28వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే మీరు వెంటనే ఈ మాట వినంగానే ఏదేదో ఊహించుకోవద్దు. వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు వింటే అసలేంటి అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మిడిమిడి జ్ఞానం అనేక రకాలైనటువంటి అనార్థాలకు దారితీస్తుంది. కాబట్టి అసలు ఏం చెప్తున్నామో ఏంటో అనేది పూర్తిగా వినండి. అంతేకానీ వెంటనే మీరు వేరే రకంగా డిసైడ్ అవ్వటాలు అలాంటివి ఎప్పుడూ కూడా చేయకూడదు. ఒక ఒక వీడియో గురించి గానీ ఏదన్నా చెప్పేటప్పుడు, ఒక వీడియో గురించి మనం మాట్లాడేటప్పుడు అది పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలనమాట. అంతేకానీ గబుక్కన చూసి ఎప్పుడు కూడా అలా డిసైడ్ అనేది అవ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడే వీడియోస్, మీ ఫ్యూచర్‌కి బాగా ఉపయోగపడేటటువంటి వీడియోస్. ఇలాంటి వీడియోస్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి వినటం వల్ల మీకే మంచి లైఫ్‌లో తెలిసి తెలియక ఏదైనా చేసే పొరపాట్లు కావచ్చు, అలాంటివి సరి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరటం కోసం. కుంభరాశి వారిని మనం గనక చూసుకున్నట్లయితే వీరిది రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారిని నిజంగా మనం చెప్పాలి అనంటే చాలా చాలా అదృష్టవంతులండి. అలాగే కలుసుబాటు మనుషులు, నిండుకొండ మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, నిదానస్తులు, మర్యాదస్తులు, పద్ధతి గల్లవాళ్ళు, మాటలు తక్కువ పని ఎక్కువ. కొంతమందిని చూస్తే పని అనేది చాలా తక్కువగా ఉంటుంది, మాటలు మాత్రం కోటలు దాటిపోతూ ఉంటాయి. కానీ కుంభరాశి వారు అలా కాదు. ఏదైనా సరే చెప్పరు, చేసి చూపిస్తారు. వీళ్ళ యొక్క టాలెంట్ అనేది అలా ఉంటుందన్నమాట. వీరిని గెస్ చేయటం అనేది చాలా కష్టము. వీరు అర్థం అవ్వాలంటే వారి యొక్క కుటుంబ సభ్యులకు తప్ప దాదాపుగా ఎవరికి కూడా అర్థం కారు. బయట వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి వీళ్ళు పెద్దగా కోరుకోరనమాట. కాబట్టి ఎక్కువగా కుటుంబ సభ్యులతో మంచిగా బాండింగ్ అనేది ఉంటుంది. వాళ్ళకు దొరికిన వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు. చిన్న చిన్న గొడవలు అనేవి ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా ప్రేమతో వచ్చేవి కాబట్టి ఆ కుటుంబంలో సమస్యలు అనేవి పెద్ద విషయం అయితే కాదనమాట. వీరు ఎలాగైతే వారి భాగస్వామిని చూసుకుంటారో వారి భాగస్వామి కూడా వీరిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి చాలా వరకు వైవాహిక జీవితం అనేది బాగుంటుంది. కొంతమందికి ఎవరికన్నా కొంచెం ఏదైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం అయితే బాగుంటారనమాట. అలాగా వీరేంటంటే ఇక అయితే ఫ్యామిలీ లైఫ్ అనేది వీరిని చూసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే వీరికి ఒక పర్సనల్ కూడా ఉంటుందన్నమాట. కొంచెం పర్సనల్ లైఫ్ కూడా ఉంటుందన్నమాట. ఆ పర్సనల్ లైఫ్‌లోకి సంబంధించే మనకిక్కడ ఈ వీడియో అనేది ఇక్కడి నుంచి అర్థమవుతుంది. అది తెలుసుకునే ముందర పూర్తిగా ఒక్కసారి ఇది వినండి. మనం ఒక్కొక్కసారి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము. భార్యాభర్తల మధ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం అవ్వచ్చు, విడాకుల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ మధ్య సమస్యలు, అన్నాదమ్ముల మధ్య సమస్యలు, నమ్మించి ప్రేమించినటువంటి వ్యక్తి మోసం చేయటము, విద్య, ఉద్యోగం, విదేశీయానము, ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు ఉంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. మీ యొక్క సమస్యను బట్టి గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇలా కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరు చాలా అదృష్టవంతులు. వీరి లైఫ్ అంతా బాగుంటుంది. వీరు చేసే పనుల్లో కావచ్చు, వృత్తిలో కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కువ శాతం ఏంటంటే వీరు బిజినెస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఉద్యోగాలు ఒకరి కింద బ్రతకటము, చాలీ చాలని జీతాలు, చాలీ చాలని బ్రతుకులు, అదేంటో కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే మనకంటూ మనం ఓన్గా ఏదైనా చేసుకుంటే రూపాయి లాభం వచ్చినా దండగొచ్చినా మనకే ఉంటుంది. ఒకళ్ళ కిందకి వెళ్ళి పొద్దుగూకులు చేతులు కట్టుకొని చేయాలంటే వాళ్ళ మైండ్ సెట్కి అది వల్ల కాదు. ఎందుకంటే కుంభరాశి వారు చాలా తెలివైన వారండి. వారి ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా సరే మన కింద నలుగురు ఉండాలి, కానీ ఒకరి కింద మనం ఉండటానికి వాళ్ళ మైండ్ సెట్ అనేది ఒప్పుకోదనమాట. కాబట్టి వారు అలా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా, పర్సనాలిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు.
మంచి ఆరోగ్యం ఉండాలి. లైఫ్ అనేది ఒకటే కాబట్టి ఏది కూడా మనం ఓవర్గా థింక్ చేయకూడదు. ఓవర్గా మనం మనసుకు అనేది తీసుకోకూడదు. చిన్న చిన్న పొరపాట్లతో కొన్ని మనసుకు తీసుకుంటున్నా కూడా వాటిని వదిలేస్తూ ఉంటారనమాట. ఎందుకు ఇంత సిల్లీగా ప్రతి విషయం గురించి ఆలోచిస్తున్నాము? ఏముంది, ఇప్పుడు సమస్యలంటే భూమి మీద లేని మనిషి అనేవాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరనమాట. కాకపోతే ఒక్కొక్కసారి మనసు అనేది కంట్రోల్ తప్పుతూ ఉంటుంది. మనము భూమి మీద ఏదేదో సాధించాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం, కానీ నిజంగా సాధించాల్సింది ఏంటంటే మనల్ని మనం సాధించుకోవాలి, మన మీద మనం గెలుచుకోవాలన్నమాట. మన మనసు అనేది ఉంటుంది కదా, ఆ మనసును గెలుచుకున్న వారు నిజమైనటువంటి మనిషి అనమాట. ఏదైనా సాధించడం ఏముందండి, సాధించినా సాధించకపోయినా వచ్చేటప్పుడు ఒత్తి చేతులతో వచ్చాము, పోయేటప్పుడు ఒత్తి చేతులతోనే పోతాము. వచ్చేటప్పుడు తెచ్చింది ఏమీ లేదు, పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు. మధ్యలో ఏంటంటే మనిషి అనేవాళ్ళు బ్రతకటం కోసం ఏదైనా సరే న్యాయమైనటువంటి ఒక పని కష్టపడి చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఈ 4 రోజుల జీవితానికి ఎందుకు ఇంత అని చెప్పేసి ఒక్కొక్కసారి మనసుకు అనిపించిద్ది, కానీ కాకపోతే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు అవ్వచ్చు, మనుషుల ప్రవర్తన అవ్వచ్చు, ఇదంతా కూడా మనల్ని మనలాగా ఉండనీదనమాట. వాళ్ళు అంటే అనుకోని తప్పులు, అనుకోని నిందలు, ఒక్కొక్కసారి అవమానాలు దారుణంగా పడాల్సి వచ్చిద్ది. అవమానాలు, మాటలు, ఇలా చాలా రకాలుగా ఫేస్ చేయాల్సి వచ్చిద్ది. ఒక్కొక్కసారి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సి కూడా వచ్చిద్దనమాట. ఎంత ప్రూవ్ చేసుకున్నా కూడా అవతల వాళ్ళు ఒప్పుకుంటారా? ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. మనం మంచి వాళ్ళమని మనం చెప్పుకుంటుంటే వాళ్ళు మంచి వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటారు. మనల్ని మంచి వాళ్ళని ఎవ్వరూ కూడా ఒప్పుకోరనమాట. మనం మంచి వాళ్ళమని మనం చెప్పుకుంటాము, కానీ అవతల పర్సన్ ఏమంటారు? మీరు మంచివాళ్ళు కాదని అంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇది ఇక్కడ చాలా వరకు కూడా అది మనం చూసుకున్నట్లయితే తల్లి బిడ్డల మధ్య, అంటే పిల్లలకి పేరెంట్స్కి మధ్య, తోడబుట్టిన వాళ్ళకి మధ్య, బంధుత్వాల మధ్య, బంధువుల మధ్య, ఇలాంటి వాటిట్లో ప్రతిదీ మీరు కంపేర్ చేసుకున్నట్లయితే మీకు అర్థమైద్ది అనమాట. ఏదైనా సరే మనము ఎట్లాగైతే మనం చెప్పుకుంటూ ఉంటున్నామో మనం మంచి వాళ్ళకులాగా, అవతల వాళ్ళు కూడా మనల్ని అంతే ఇదిగా చెప్పాలని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ చూసినట్లయితే ఎవ్వరూ కూడా మనల్ని గొప్పగా ఎక్కడా కూడా చెప్పరనమాట. ఏదో బై మిస్టేక్ ఎప్పుడన్నా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మనుషుల యొక్క మాటల గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పేసి కుంభరాశి వారికి బాగా అర్థమవుతుందనమాట. తెలిసి తెలియని వయసు అనేది చాలా అంటే అనుభవాలే పాఠాలు అంటారు కదా, అలా వయసు వచ్చే కొంది మనకి కొన్ని విషయాలు అనేవి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఒక ఇదిలో ఉన్నప్పుడు ఏంటంటే జనము అది ఇది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. తర్వాత ఏముంది, ఎందుకు వీళ్ళందరూ మనకి చెప్పుకోవటానికి తప్ప, బంధువులైన, బంధుత్వాలైన, ఫ్రెండ్స్ అయినా, తోబుట్టువులైనా, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు, ఎవరైనా సరే చెప్పుకోవటానికి తప్ప ఎవ్వరి వల్ల కూడా పూర్తిగా మనకి అంటే వేలెత్తి చూపించడానికే ఉంటారు. జనం అంటేనే ఇంకా అది వేలెత్తి చూపించడానికే ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం మనం ఎందుకు ఇదంతా? వీళ్ళ కోసం, వీళ్ళ మాట కోసం, వీళ్ళ చూపు కోసం, వీళ్ళ పిలుపు కోసం, వీళ్ళ యొక్క ప్రేమ కోసం, ఇలాంటివన్నీ కూడా అని చెప్పేసేసి చాలా సందర్భాలలో మనం ఏంటంటే ఇక అలాంటి అనుభవాలు అయినప్పుడు ఏంటంటే అనవసరం, మనకి మనము, ఇది ఆ దైవాన్ని నమ్ముకుంటే చాలు, మనము అనేటటువంటి ఒక ఆ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. మనం ఒకరికి అన్యాయం చేయము, మన జోలు ఎవరన్నా వస్తే అసలు వచ్చేంతగా మనకు అవసరం లేదు, కాబట్టి ఇట్లా అంటూ ఉంటాము. కానీ జీవితం ఒక్కొక్కసారి నిందలు కూడా వేస్తుందన్నమాట. మన నెత్తి మీద అసలు మనం భరించలేని నిందలే వేస్తూ ఉంటుందన్నమాట. అవి మనం ప్రూవ్ కూడా చేసుకోలేము. కొన్ని అలాంటి నిందలు వేస్తూ ఉంటారు. ఇదివరకు రోజుల్లో నిప్పుంటేనే పొగొచ్చిద్ది అని చెప్పేసేసి ఇదివరకు రోజుల్లో అనేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో జనం ఎంత డెవలప్ అయ్యారో తెలుసా? నిప్పులు లేకుండానే పొగలు తెప్పిస్తున్నారనమాట. ఏది లేకుండానే ఒక ఆడ మనిషి మీద కావచ్చు, ఒక మగాడి మీద కావచ్చు, ఎన్నెన్ని నిందలు వేస్తున్నారండి. సమాజానికి నిజంగా 2 చేతులు ఎత్తి కూడా 2 చేతులు సరిపోవు మనం దండం పెట్టడానికి. అదేదో కళ్ళతో చూసినట్లుగా, కళ్ళకు కట్టినట్లుగా ఒక మనిషి మీద వేసే నిందలనే ఉంటాయి చూసారా? నిజంగా దేనికైనా సరే టైం అనేది ఒకటి రావాలన్నమాట. ఆ టైం వచ్చినప్పుడు ఆ టైమే మనిషికి సమాధానం చెప్పిద్ది. ప్రతిదీ కూడా మాకు తెలుసు అని చెప్పి కొంతమంది వేసే నిందలు ఉంటాయి చూసారా? ఒక ముఖ్యంగా లేడీస్ మీద, ఆడ మనుషుల మీద, కొంతమంది ఆడవాళ్ళు ఏదో వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటుంటే అలాంటి ఆడవాళ్ళ మీద వీళ్ళు వేసే నిందలు ఉంటాయి చూసారా?
అంటే వీళ్ళని ఏదన్నా కూడా అనేవాళ్ళు ఎవ్వరు లేరు, అడిగేవాళ్ళు ఎవ్వరు లేరు. మనం ఏదన్నా కూడా చెల్లిపోయిద్ది, మన నోటికి వచ్చినట్లుగా మనం ఏది వాగినా కూడా సరిపోయిద్దని చెప్పేసి కొంతమంది అట్లా వాగుతూ ఉంటారు. అది కూడా ఎక్కువగా మగాళ్ళ సైడ్ నుంచే వచ్చిద్దండి. అక్కడ అనుకునే వాళ్ళకి ఒకటే, వాళ్ళకి అక్కలు కానీ, వాళ్ళకి చెల్లెళ్ళు కానీ, వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డలు కానీ, అలాగే వాళ్ళకి పెళ్ళాము, వీళ్ళకి ఎవరు ఒంటరి కావాలి. అలాగా ఒక ఆడదాని మీద ఎంతగా బ్యాడ్గా ప్రచారాలు చేస్తారంటే కొంతమంది మగవాళ్ళు, అలాంటి వాళ్ళకు తిరిగి ఆడవాళ్ళు సమాధానం చెప్పలేకపోవచ్చు, నిందలు వేయటం కానీ అలాంటివి. అలాంటి వారందరికీ కూడా తప్పకుండా భగవంతుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు చేసుకున్న పాపం అయితే ఖచ్చితంగా పండిద్దనమాట. అలాంటి రోజు తొందరలోనే, అంటే పాపి చిరాయు అంటారు చూడండి, పాపాత్ములకి కొంచెం రోజులు రావటానికి కూడా కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే మనసు లేకుండా హ్యాపీగా వాళ్ళకు తోచింది వాళ్ళకు నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళు బాగానే ఉంటారు, హెల్దీగా బాగానే ఉంటారు. ఎందుకంటే బుర్ర పనిచేయదు, ఇక్కడ నోటికి ఏదొస్తే అది వాగేస్తూ ఉంటారనమాట. ఈ బుర్ర పని చేసే వాళ్ళకి ఎక్కువగా కూడా అనారోగ్య సమస్యలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇవి రెస్ట్ మూడ్లో ఉన్నప్పుడు ఇంకెందుకు రోగాలు వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రావు కదా, అలా ఉంటూ ఉంటారనమాట. కాబట్టి ఎక్కడైనా సరే ఒక ఆడ మనిషిని ప్రచారం చేసేటప్పుడు మనం ఏంటా అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు పిల్లలు ఉంటారు, అక్కా చెల్లెళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. ఇవాళ రోజున ఒక ఆడదాన్ని మీరు ప్రచారం చేసినప్పుడు, ఒక ఆడదాని వైపు మీరు చేయి చూపిస్తున్నప్పుడు, మీ వాళ్ళ వైపు అంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ వైపు చూపించడానికి ఇంకా 4 వేళ్ళు మిగిలి ఉన్నాయి. అది మీరు గుర్తుపెట్టుకొని ఇవాళ రోజున ఎవరోలే అని చెప్పేసేసి ప్రచారాలు చేస్తే ఎవరికి మిమ్మల్ని ఏమైనా చేయాల్సిన అవసరం కూడా లేదు, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ భగవంతుడు పైనుంచి అన్నీ చూసుకుంటూ ఉంటాడు. కొన్ని తెలిసినా కూడా తెలిసి తెలియనట్లు వెళ్ళిపోతూ ఉంటాం, అంతవరకే. కానీ ఎవరికైనా సరే మీ వల్ల ఒకళ్ళు ఎంత బాధపడుతున్నారో అలాగే వేరే వాళ్ళ వల్ల మీకు సంబంధించిన వ్యక్తులు బాధపడినప్పుడు ఆ బాధ ఏంటనేది మీకు తెలిసిద్ది అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే జనం అలా తయారయ్యారు. మనసులు మంచితనాలు ఈ రోజుల్లో ఎవరికి ఉంటున్నాయి, అంత ప్రాక్టికల్గా నచ్చినట్లుగా ఎట్లాగైనా సరే ఒక మనిషిని బ్యాడ్ చేయాలన్నట్లుగా చూస్తూ ఉంటున్నారనమాట. కాబట్టి అలాంటి వారందరికీ మనం సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు, భగవంతుడే చెప్తూ ఉంటాడు. కుంభరాశి వారికి కూడా కొన్ని ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అవి వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా భగవంతుడే సమాధానం చెప్తాడు. మీరేది ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు, మీ గురించి మీరు ఫైట్ చేసుకోవాల్సిన పని లేదు, మీ గురించి మేము ఇది అని చెప్పుకోవాల్సినంత గొప్ప వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎవరి కింద వాళ్ళు గురిగించి దాన్ని నలుపు చూసుకోదంట. అలాగే ఎవరి వాళ్ళు చూసుకుంటే ఒకళ్ళే మాట్లాడరు. కాబట్టి కుంభరాశి వారు ఇలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు చెప్పే టైంలో సమాధానం అనేది చెప్తూ ఉంటాడు. ఏదైనా సరే ఒక మనిషి సైలెంట్గా ఉంటున్నారు అంటే తప్పు చేశారని కాదు. ఇలాంటి తప్పుడు మనుషులకు సమాధానం ఆ భగవంతుడు ఎప్పుడు చెప్తాడా అనే దానికోసమే వెయిట్ చేస్తారు. కానీ వీళ్ళకి సమాధానాలు చెప్పి ఉన్న విలువను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. చెప్పినా కూడా అంటానే ఉంటారు. కాబట్టి అలాంటి మనుషులను పట్టించుకోకూడదు. ఇక ఈ కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. వీరికి ఒక పర్సనల్ లైఫ్ అని చెప్పుకున్నాం కదా. వీరికి ఏంటంటే చూసినట్లయితే పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు, లేదా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, వారు అంటే తెలియకుండా అనుకోకుండా వారి యొక్క జీవితంలోకి ఒక పర్సనల్గా అంటే వారిగా ఇష్టపడే మనుషులు వెనకమాల డబ్బును చూసో ఆస్తిని చూసో హోదాను చూసో ఇలాంటివి ఏవి కాకుండా ఒక మనిషి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే ఏదన్నా వాళ్ళు మనకి ఇవ్వాలి అనేది అనుకోకుండా ఒక నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది కుంభరాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఉంటుందండి. వీరిని వీరిగా నిజంగా ప్రేమించేటటువంటి మనిషి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా ఉంటారనమాట. అయితే మరి ఆ ప్రేమతో జీవించే అదృష్టం కొంతమందికి ఉండవచ్చు, కొంతమందికి లేకపోవచ్చు కూడా. ఎందుకంటే వివాహాలు కాని వాళ్ళైతే అలాంటి వాళ్ళని వివాహాలు అంటే వీళ్ళకి పెళ్ళి కాకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, హ్యాపీ.
కానీ పెళ్ళిళ్ళైన వాళ్ళ లైఫ్‌ల్లోకి ప్రేమలు అని అనుకుంటా వెళ్తే అవి కుదరవు. ఎక్కడో నూటికో, కోటికో ఒకళ్ళకి కుదురుతూ ఉంటాయి కానీ, అంత ధైర్యాలు, సాహసాలు కూడా ఎవరు చేయలేరు. అంటే మనసులో ప్రేమ ఉన్నప్పటికీ కూడా అసలు ముందు ప్రేమలు ఈ రోజుల్లో ఉండట్లా. అవి కూడా స్వార్థంతో కూడినటువంటి ప్రేమలే ఉంటున్నాయన్నమాట. అవసరం అక్కడ ఏదన్నా అవసరం ఉంటే ప్రేమ. అవసరం తీరిపోయిన తర్వాత ఏమీ లేదు. తిన్నంతసేపు తినేదాకా విస్తరాకు, తిన్న తర్వాత ఎంగిలాకు. అలాగే ఉంటుంది జీవితాలు బయట గూడా. కాబట్టి ఈ కుంభరాశి వారికి మీ జీవితంలో నిజమైనటువంటి మిమ్మల్నిగా ప్రేమించే ప్రేమ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది ఎవరు ఏంటి అనేది మీకు తెలుసు. వాళ్ళు మీ లైఫ్‌లో ఉన్నారా లేదా అనేది కూడా మీకు తెలుసనమాట. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. అది మీ మనసుకు తెలిసినటువంటి విషయము. కాకపోతే మాత్రం మిమ్మల్నిగా ప్రేమించేవాళ్ళు, అంటే ఒక రూపాయి ఆశించకుండా, ఏదీ లేకుండా ఏ పరిస్థితుల్లోనైనా సరే పిలిస్తే పలికే మనిషి మాత్రం ఖచ్చితంగా ఒక నిజమైన ప్రేమ అయితే మీకు ఉంది. మరి దాన్ని దాన్ని స్వీకరించే కొంతమంది వదులుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళంతట వాళ్ళే వద్దనుకొని వదులుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమందికి రాసి పెట్టలేక ఎవరికి వాళ్ళు సపరేట్‌గా బ్రతికే వాళ్ళు ఉన్నారనమాట. కాకపోతే ఇలాంటివి విన్నప్పుడు ఏంటంటే కొంచెం మనసుకి అంటే సంతోషంగా, బాధగా కూడా అనిపించిద్ది. ప్రేమించే మనుషులంటే ఎవ్వరికైనా కాదు అని చెప్పి అనిపించదు కదండీ! కాబట్టి వాళ్ళు నిజంగా కరెక్ట్ పర్సన్ అయితే మాత్రం ఖచ్చితంగా మనసుకు బాధ అనిపించిద్ది. అయితే ఇది ఇలా అందరికీ ఉండాలని కూడా రూల్ లేదు కుంభరాశిలో వారికి. కొంతమందికి మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతూ ఉంటారు. మరి వారు మీ లైఫ్‌లో ఉన్నారో లేదో అన్న విషయం కూడా అది మీకే తెలియాలి. కానీ పెళ్ళైన వారైతే మాత్రం అలాంటి ప్రేమలనేవి ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. మిమ్మల్ని నమ్ముకొని మీ భార్య, ఇట్లా మీ ఫ్యామిలీ అనేది మీకు ఉంటుంది కాబట్టి పెళ్ళైన వారైతే మాత్రం అలాంటి ప్రేమలు ఉన్నా కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక అంటే ఒక ఫ్యామిలీని వదిలిపెట్టుకొని మీరే సర్వస్వం అని చెప్పి, మీరే జీవితం అనుకోని ఒక మనిషి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వేరే ప్రేమలు అది ఇది అని చెప్పేసేసి ఇంట్లో మనిషి మనసుని బాధ పెట్టడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అది ఏదన్నా ఉంటే అలాంటి పొరపాట్లు సరి చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదే పెళ్ళి కాని వారైతే మాత్రం మనం వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ చాలా గొప్పది. కాబట్టి అలాంటి ప్రేమను మిస్ అనేది చేసుకోవద్దు. కారణాలు ఏది ఏమైనా కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పుకొని ఒప్పించుకునే ప్రయత్నం అనేది చేయండి. కాబట్టి ఇలా ఈ కుంభరాశి వారి ప్రేమ గురించి అయితే మాత్రం ఇదండి. ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీరు బిజీగా ఉంటారు. చేసే పనిలో కలుసుబాటు అనేది ఉంటుంది. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చిన్న చిన్నగా ఉండి కొంచెం పనులు బ్రేకులు పడుతూ ఉంటాయి. కానీ చేయాలనుకుంటే మీరు చేయగలుగుతారు. సాధించాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఎవ్వరికి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరిని అంటే ఎవరినైనా సరే ఈ భూమి మీద ప్రతి మనిషిని భగవంతుడు అనేవాడు కొండంత కన్ను పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఎవరికి ఎప్పుడు బుద్ధి చెప్పాలో అప్పుడు చెప్తూ ఉంటాడు. కాకపోతే ఇవాళ రోజున మాకు అద్దు ఆపు లేదని చెప్పేసేసి ఎదుటి వాళ్ళ మీద ఎవరన్నా ప్రచారాలు చేసేవాళ్ళు ఉంటే అది మానుకుంటే మీకే మంచిది. చేయాలనుకున్న వాళ్ళు చేసుకోండి. అంటే అద్దు ఆపు లేదు అని అనుకుంటే మనుషులు ఎవరు అడ్డం పెట్టకపోవచ్చు. కానీ భగవంతుడు పెట్టేటప్పుడు ఫుల్ స్టాప్ ఖచ్చితంగా పెడతాడనమాట. ఒకరి వైపు మీరు ఒక వేలు చూపించేటప్పుడు మీ వైపు ఎన్ని వేలు చూపిస్తున్నాయో మిగిలిన 4 వేలు మీ వైపు చూపిస్తున్నాయి అన్న విషయం మర్చిపోవద్దు. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటివి అంటే జీవితం అన్నాక అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏవి కూడా ఈ కుంభరాశి వారైతే మాత్రం పట్టించుకోవద్దు. ఇదండి ఈ 4 రోజుల్లో డబ్బు అయితే మాత్రం చేతికి అందుతుంది. చేసే పనిలో కలుసుబాటు అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఎవరిని నమ్మవద్దు. ఎవ్వరూ మంచివాళ్ళు లేరు. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు కొంతైనా మంచితనం ఉందేమో, నూటికో కోటికో ఒకళ్ళన్నా మంచి వాళ్ళు ఉంటారేమోనని. ఎక్కడో వెతుక్కోవాలి మనం. వెతుక్కుంటే కనుక మంచితనం అనేది మనుషుల దగ్గర కనిపించట్లేదండి. జనమందరూ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే చాలా చాలా దారుణంగా ఉన్నారనమాట. అందుకే ప్రకృతి కూడా ఇన్ని రకాలుగా మనకి అడ్డం తిరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఎవరు వండుకున్నది వాళ్ళే తింటారు. ఎవరు అన్నవి వాళ్ళకే ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఏవి పట్టించుకోవాల్సిన పని లేదు. ఒకటే దైవాన్ని నమ్ముకొని ప్రశాంతంగా ముందుకు వెళ్ళండి. మీ అనేటటువంటి బంధాలను ప్రేమించండి. ఎవరిని నమ్మవద్దు. ఫ్రెండ్స్ అయినా ఎవరైనా మితిమించి ఎవరిని ప్రేమించవద్దు. ఎవరికి ఏం పర్సనల్స్గా చెప్పుకోవద్దు అనమాట. ఇదండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇందులో మీకు డీప్గా ఆలోచించుకున్నట్లయితే
అది చాలా వరకు కూడా మీ జీవితానికి సంబంధించిన మోటివేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలి, మనిషితో అంటే ఎక్కువగా ఎలా మనం రియాక్ట్ అవ్వాలా వద్దా, ఎవరి గురించి మనం ఏడుస్తున్నాము, ఎవరి గురించి బాధపడుతున్నాము, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఒక స్టాండ్ చేసేటటువంటి వీడియోలు అనమాట. కాబట్టి బ్యాలెన్స్గా ఉండాలి మనిషి అనేవాళ్ళు ఎప్పుడు కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాలెన్స్ అనేది తప్పకూడదనమాట. ఆ బ్యాలెన్స్ మీకు బ్యాలెన్స్గా ఉంచేటటువంటి వీడియోలు ఇలాంటివి. కాబట్టి ఇలాంటి వీడియోస్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలో తెలిసేలా చేస్తాయన్నమాట. చాలా వరకు కూడా మీకు మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వీడియోస్కు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ చేయండి. లేదా మీకు ఈ వీడియోలో మోటివేషన్ ఏదన్నా మంచిగా మీకు అనిపిస్తే చక్కగా మీకు సంబంధించిన కామెంట్ కూడా, మీ మనసులకు అనిపించింది కూడా మీరు కామెంట్ అనేది చేయొచ్చు అనమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.